హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి. ఈరోజు మనం ఒక కొత్త నోటిఫికేషన్ నుంచి అయితే మనం రాబోతున్నాం అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ మరియు డిఎస్ఎస్ఎస్బి, ఇందులో ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాంట్లో 615 పోస్టులు అయితే ఉన్నాయి. వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మెయిన్గా అయితే ఫారెస్ట్ గార్డ్ గురించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరియు దాంట్లోనే ఇంకా వేరియస్ పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. అందులోనే క్లర్క్ ఉంటుంది, మరియు ఆఫీస్ అసిస్టెంట్ ఉంటుంది, మరియు ఇన్స్పెక్టర్ ఉంటుంది. ఇలా చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. వీటి గురించి మీకైతే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మరియు వీటి యొక్క డేటు, వీటి యొక్క ఏజ్ లిమిట్, మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మరియు దీంట్లో సంబంధించిన శాలరీ ఎంత ఉంది, దానికి ఏ వెరిఫికేషన్ ఉంటుంది, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ప్రతి ఒక్క విషయం అయితే మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే చాలా కుదించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. దాన్ని బట్టి మీరు ఈ పోస్ట్ని అర్హత కలిగి ఉన్నారో లేదో అనేది మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఆ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషనే ఈ నోటిఫికేషన్ మీరు చూసుకోవచ్చు. ఇందులో వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో కేటగిరీ వైజ్ కూడా ఉంటుందన్నమాట. మీ కేటగిరీ వైజ్ మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రతి ఒక్క డీటెయిల్స్ గురించి అయితే మనం ఇప్పుడు చర్చించుకుందాం. రిక్రూట్మెంట్ 2025 నుంచి వచ్చింది. దీన్ని ఇక్కడ చూసుకోవచ్చు. వేకెన్సీస్ అనేది డిఎస్ఎస్బి న్యూ వేకెన్సీ 2025, ఆర్గనైజేషన్ డిఎస్ఎస్బి, మరియు పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. వేరియంట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. చాలా పోస్టులు అయితే ఉన్నాయి. అందులో కొన్ని ఫారెస్ట్ గార్డ్, స్టెనోగ్రాఫర్, సబ్ ఎడిటర్, జూనియర్ కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎడిటర్, కేర్ టేకర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టాటికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. చాలా పోస్టులు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకా కింద అయితే చాలా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ పోస్టులను మీరు ఒకసారి చూసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. టోటల్ పోస్టులు అనేది 615 ఉంది. అప్లికేషన్ మీరు ఎలా చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా మీరు చేసుకోవచ్చు. మరియు హూ కెన్ అప్లై అనేది ఆల్ ఇండియా మేల్ అండ్ ఫీమేల్ అందరూ కలిసి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఆల్ ఇండియాలో మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత శాలరీ గురించి మాట్లాడినట్లయితే 18,000 నుంచి 1,51,000 వరకు అయితే ఉంటుంది. ప్లస్ అలవెన్సెస్ కూడా వస్తాయన్నమాట. వీటితో పాటు అలవెన్సెస్ కూడా వస్తుంది. మరియు దాంతోపాటు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ మినిమం 18 సంవత్సరాలు ఉంటుంది, మరియు మ్యాక్సిమం 37 సంవత్సరాలు అయితే ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరియు మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ ఏ విధంగా అయితే గవర్నమెంట్ రూల్లో ఉంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ రూల్లో ఉంటుందో, అదేవిధంగా 5 ఇయర్స్ ఎస్టీ వాళ్ళకు, 3 ఇయర్స్ ఎస్సీ వాళ్ళకు, ఇలా ఏదైతే రిలాక్సేషన్ కలిగి ఉందో ఆ రిలాక్సేషన్ అయితే ఇక్కడ అప్లికేబుల్ అవుతుందన్నమాట. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకోవచ్చు. ఫర్ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది. మరియు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే అసలు అప్లికేషన్ ఫీజు అయితే ఉండదన్నమాట. నో అప్లికేషన్ ఫీజ్. దాని తర్వాత పేమెంట్ మోడ్ అనేది ఆన్లైన్లో మీరు చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు పేమెంట్ క్రెడిట్ కార్డ్తోనా, డెబిట్ కార్డ్ అయినా, లేదంటే యూపీఐ యాప్స్తోనైనా, దేనితోనైనా అప్లికేషన్ మీరు పేమెంట్ మోడ్ అయితే చేసేయచ్చు అనమాట. దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట. ఈ 3 ప్రాసెస్ అయితే మీకు ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇందులో రిటన్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్ అంటే రన్నింగ్ కూడా మీకు పుషప్స్ కూడా ఇలాంటివి కూడా ఉంటుంది. దాన్ని బట్టి ఇది కూడా మీకు ముందు చెప్తానన్నమాట. ఇందులో ఫిజికల్ టెస్ట్, రిటన్ ఎగ్జామ్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైనా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ 10th, 12th, ఐటీఐ, డిప్లొమా మరియు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎవరైనా చేసి ఉండొచ్చు అనమాట. ఈ 10th నుంచి మీకు వేరియస్ పోస్టులు ఉన్నాయి కదా, వేరియస్ పోస్ట్లో మీరు 10th క్వాలిఫికేషన్ దేంట్లో ఉన్నారో దాన్ని చూసి మీరు అప్లికేషన్ అయితే చేసేయచ్చు.
ఏ దానికైతే మీరు అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో దాని క్వాలిఫికేషన్ కూడా ఒకసారి చూసుకొని చేసేయండి. దాని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 18 నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ అంటే ఇప్పుడు లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 16th వరకు అయితే ఉంటుందన్నమాట. 16th వరకు గుర్తుపెట్టుకోండి. 16th వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. మీరు ఎంత తొందరగా చేసేస్తే దాంట్లో తర్వాత మీకు అంత ప్రాబ్లం అనేది తక్కువ అవుతుంది. ఎందుకంటే సర్వర్ ఆల్ ఇండియా పోస్టులు కాబట్టి సర్వర్ అయితే ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ మరియు ఆధార్ కార్డ్ మరియు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఏజ్ ప్రూఫ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆధార్ కార్డ్తో పాటు మీ ఫోన్ నంబర్ మరియు ఈమెయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్ కూడా అటాచ్ చేయాలి. అంటే మనం అప్లికేషన్ చేసేటప్పుడు మీ ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్ అంటే ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి ఈ 2 మీవి ఉండాలి కంపల్సరీ. ఈ పోస్టులకు సంబంధించిన ఏ విషయమైనా కూడా మీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అప్లికేషన్ చేసిన తర్వాత ఆ రెండిటికే వస్తాయి కాబట్టి అవి మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ ఏజ్ ప్రూఫ్కి చాలామందికి డౌట్ రావచ్చు. ఏజ్ ప్రూఫ్ కోసం మీకు 10th క్వాలిఫికేషన్ మార్క్ షీట్ ఉంటే చాలు, లేదంటే బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఏజ్ ప్రూఫ్ ప్రకారం వాళ్ళు చెల్లుబాటులోకి వస్తుందన్నమాట. దాని తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ద్వారా మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, లేదంటే మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో ఇక ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గవర్నమెంట్ జాబ్ సారథి. ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే కావాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అన్నమాట. షేర్ చేయడం వల్ల చాలామందికి ఈ పోస్టుల గురించి తెలుస్తుంది. ఎవరైతే మనం ఎలిజిబిలిటీ కాకపోతే ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళన్నా కనీసం మన వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటారు కాబట్టి వీలైనంత షేర్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.